భారతీయుడు 2 ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది ట్రైలర్? ట్రైలర్ అంటే నాకు అందులో కమల్ హాసన్ గారి కన్నా ఎక్కువ ఫైట్ సీన్లు ఎక్కువ చూపించినట్టు అనిపించింది. సో ఏదో మిస్ అయిందని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే భారతీయుడు అనేది ఎవర్ గ్రీన్. అందులో లంచం కోసం కానీ, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఆయన ఫైట్ చేసే విధానం కానీ అన్ని బాగున్నాయి. సో ఇందులో అలాంటిది ఏం మెసేజ్ నాకు ఏం అనిపించలే. కరాటే ఫైట్లు, ఆ వేళ్లతో ఫైట్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఏమైనా దాచడేమో చూడాలి, సినిమా చూస్తే అర్థం అవుతుంది. అప్పట్లో భారతీయుడుగా మనం కమల్ హాసన్ చూస్తే కొంచెం యంగ్ లో కనిపించాడు, మంచిగా అనిపించింది. ఇప్పుడు మరి నిజంగానే ఓల్డ్ అయిపోయాడు కదా, సో ఎలా అనిపిస్తుంది? అంటే చాలా సంవత్సరాలు అయింది కదా సినిమా వచ్చి. సో క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం ఓల్డ్ చేస్తారు అనమాట. సినిమా బాగుంటది, ఎందుకంటే శంకర్ గారి డైరెక్షన్ అంటే ఏదో మ్యాజిక్ లేకుండా సినిమా ఉండదు. సిద్ధార్థ్ గారు కూడా కనిపిస్తున్నారు కదా అందులో. మెయిన్ సిద్ధార్థ్ గారే మెయిన్ క్యారెక్టర్. అంటే అందులో ఫస్ట్ హాఫ్ డబల్ క్యారెక్టర్ చేశారు. సో ఇందులో సిద్ధార్థ్ గారు ఉన్నారు కదా. సో స్టోరీ ఎలాగ కన్వర్ట్ చేస్తారనేది మనకు సినిమా చూస్తే కానీ అర్థం కాదు. ఎందుకంటే అంతే, శంకర్ గారు అంటే అవినీతి కోసం కానీ ఇక్కడ జరిగే అన్యాయాల కోసం ఎక్కువ ఒక మెసేజ్ అనేది ఉంటది. ఇప్పుడు మనం అంతకుముందు రోబో 2, 3 అన్ని పార్ట్లు చూసుకున్నట్టయితే అందులో వేరియేషన్ వల్ల వీటి వల్ల పెట్టలు చనిపోవడం ఎన్ని ఎలా చూపించాడో ఇందులో కూడా ఏదైనా మంచి మెసేజ్ ఉంటుందని అనుకుంటున్నాను. అంటే రాకుల్ ప్రీత్ సింగ్ ఇట్లా మన కాజల్ అగర్వాల్ కూడా కనిపించబోతున్నారు కదా, వాళ్ళ కాంబినేషన్ అంటే వాళ్ళది ఏముండదు, పాత్ర ఏముంటది. మాక్సిమం హీరోయిన్ గా డాన్స్ లో లేకపోతే ఏదైనా మంచి రోల్ ఉండదు తప్పించి అంత మించి ఏమి ఉండదు చెప్పాలంటే. అంటే ఫస్ట్ భారతీయుడు చూస్తే మనకి ఇప్పటికి కూడా గుర్తుకొచ్చే సాంగ్ ఉంది కదా, పచ్చని చిలుకలతో. అంటే ఇందులో కూడా మనకి మ్యూజిక్ వైజ్ గా అనిరుద్ధ్ వర్త్ అంటారు మరి. బ్రహ్మాండంగా అసలు అనిరుద్ధ్ అసలు కమల్ హాసన్ గారు అంటే ప్రాణం ఇచ్చేస్తాడు. ఆ బీజిఎం తోటే సగం ఇంట్రెస్ట్ చూపించేస్తాడు. ఉంటది. అందులో ఒక సాంగ్ మళ్ళీ ఇందులో పెడితే బాగుంటది, పచ్చని తిలుకలతో ఉంటే. ఆ సాంగ్ మళ్ళీ ఇందులో రిపీట్ చేస్తే బాగుంటది అనమాట. అది ఆ సాంగ్ ఎన్నిసార్లు విన్నా అసలు వినాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు భారతీయుడుగా మనకి కమల్ హాసన్ గారు ఉన్నారు, అయితే సిద్ధార్థ్ తన కొడుకు క్యారెక్టర్ లో కనిపిస్తాడు అనుకోవచ్చా మరి? అదే అనుకుంటున్నా, కొడుకే అనుకుంటున్నాను. సో ఏమవుతుందో తెలియదు మనకి.